మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో ఉన్నట్లయితే మనం ఇంకా దేవునితో మనం ఎదుగుతూ ఉంటాం. ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరంలో గంట లేటుకు వచ్చి 10 నిమిషాల ముందుకు బయటికి పోయిన తర్వాత లోక సహవాసము, అన్యజనులు, నమ్మకర్త క్రైస్తవులు, అవిశ్వాసులతో మనము లోకస్తులతో సహవాసం చేస్తే నీ భక్తి పుస్తకెట్టాలి. ఎప్పుడో ఒకసారి ఏం లేదు, ఎత్తిపోతుంది, నో డౌట్. యోహాను గారు అదంటున్నారు, మన సహవాసమైతే మన ప్రభువైన యేసు క్రీస్తుతోను ఆయన తండ్రి అయిన పరలోకపు తండ్రితోను మన సహవాసము పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. గట్టిగా చెప్పండి వచ్చండి, హల్లెలూయా. మన సహవాసము దేవునితో ఉండాలి, మన సహవాసము పరిశుద్ధాత్మతో ఉండాలి, మన సహవాసము ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారితో